సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. రాజ్యసభకు జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ అధ్యక్షులు అభ్యర్థి లింగమనేని రమేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రమేష్ ను అభినందించారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాజ్యసభకు జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ అధ్యక్షులు అభ్యర్థి లింగమనేని రమేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రమేష్ ను అభినందించారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమై ఉన్న యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రధానమంత్రి పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని ఆమె అన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు అవసరం లేదని, ఒక మ్యాట్ ఉంటే చాలని, పేద ధనిక తేడా లేకుండా అందరూ యోగా సాధన చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒత్తిడి, డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని ఆమె అన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంతో పాటు యోగాంధ్రను అనుసంధానించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ వినియోగదారులుగా గుర్తించిన 1000కి పైగా మందిని పునరావాసం కల్పించి సమాజంలో తీసుకురావడానికి పోలీస్, ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 21 నాటికి వారందరూ డ్రగ్స్ రహితులుగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సిపి రాజశేఖర్ బాబు, ఐఏఎస్ అధికారులు వీరపాండ్యన్, ఇలక్కియా, ధ్యానచంద్ర తదితరులు యోగాసనాలు వేశారు. సుమారు 4000 మందితో యోగాంధ్ర 2026 ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి రహిత, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు వీరపాండ్యన్, ఇలక్కియా, ధ్యానచంద్ర తదితరులు యోగాసనాలు వేశారు. సుమారు 4000 మందితో యోగాంధ్ర 2026 ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి రహిత, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు. యోగా అన్నది మనం ఎక్కడెక్కడి నుంచి అంటే నేను మిగతా వాటిని కూడా నేను ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయట్లా, కానీ 5000 సంవత్సరాల క్రితం నుంచి భారత సంస్కృతిలో మన నరనరాల్లో ఉన్న యోగా అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాలెండర్లోకి తీసుకెళ్లి పెట్టిన ఘనత మాత్రం నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఎందుకంటే 2014 తర్వాత ఐక్యరాజ్య సమితి వేదిక మీద ఇలా యోగాంధ్ర చేయాలి అంటే, యోగా డే చేయాలి అంటే సుమారుగా 150 దేశాలు ఏకగ్రీవంగా ఆ రోజు ఆమోదం పొందిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ యోగాని ప్రతి సంవత్సరం యోగా డేని సెలబ్రేట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేయడం. యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. నిజంగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ ఒక విషయం ఏంటంటే, ఇలా ఒక మంచి యోగా అన్నది అంటే సాధారణంగా ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఇవన్నీ ఉన్నా కూడా యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది.
అది ఆ ప్రక్రియలో భాగంగా నేర్పించే మంచి యోగా ప్రక్రియ. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రియదర్శిని గారు అయితే అద్భుతంగా చేయించారు వాళ్ళ టీంతో. ఆవిడ వాయిస్లో కూడా ఒక మెస్మరైజ్ ఏదో సంథింగ్ ఒక మెరాకిల్ ఉంది మీ వాయిస్లో కూడా. అంటే అలాంటి ఒక ఏదో అంటారు కదా, మనం మెస్మరైజ్ చేశారు, హిప్నోటిస్ చేశారంటారు. అది యోగాలోనే సాధ్యమవుతుంది, హిప్నోటిస్ కాదు, మెస్మరైజింగ్ చెప్తున్నాను నేను. జూన్ నెలలో ఏదైతే చివరి రోజు ఉందో ఆ రోజులో కూడా వీళ్ళందరినీ కూడా ఆ రోజు అంటే జూన్ 20న వీరందరినీ కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి, ఎందుకంటే దాదాపు 2 months నుంచి వీరిని మనము చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా నెగిటివ్స్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అటువంటి ఒక బ్రహ్మాండమైన మార్పుకు శ్రీకారం చుట్టే క్రమంలో ఈ యోగాంధ్ర అనే కార్యక్రమం రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ ఇచ్చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కదిలింది. పోలీస్ శాఖకు సహాయ సహకారం అందించిన దానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలంటే మనకు ప్రజల నుంచి చాలా, పోలీస్ శాఖకు చాలా సహాయ సహకారాలు అవసరం. అటువంటి మార్ట్స్ చంటి గారు వారు ఇంత భారీ ప్రోగ్రాంకి పోలీస్ శాఖకి వారు మాకు సహాయ సహకారం అందజేయడం, ఈ డయాస్ కావచ్చు, తర్వాత స్క్రీన్స్ కావచ్చు, టోటల్ వారు అన్నీ కూడా వారు సమకూర్చడం పోలీస్ శాఖ పట్ల వారికి ఉన్న అభిమానానికి నిదర్శనం. దాదాపు 2.5 లక్షల ట్రైనర్లు, 5,000 మాస్టర్ ట్రైనర్లు, 350 యోగా గురువులు, 21 యోగా ఆర్గనైజేషన్ పాల్గొంటున్నాయి. దీంట్లో అన్ని శాఖ అధికారులు, అన్ని శాఖ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేసిన అన్ని డిపార్ట్మెంట్ వారు దీంట్లో పాల్గొనడం, దీంతోపాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 21 నాటికి అమరావతిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ బాబా రామదేవ్ గారు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాము. అది మన అమరావతిలో జరిగినట్టుగా మేము చెప్తూ ఉంటే కూడా అది అక్కడ గుంటూరు, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించిన ప్రోగ్రామ్గా అది ఏర్పాటు చేస్తున్నాం. మనం వెస్టర్న్ బైపాస్ బ్రిడ్జ్లో నిన్ననే లొకేషన్ కూడా మొత్తం కూడా ఫైనల్ చేయడం జరిగింది. కృష్ణా రివర్ పైన అమరావతిలో జరిగేటట్టుగా 25,000 మంది అక్కడ తరలి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. సో ఈ రకంగా మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో యోగా సంబంధించిన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ 21 నాటికి దాదాపు 1 కోటి మందితో యోగా కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కోరుతున్నాను. పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి అందరూ పార్టీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ కేడర్ సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకుని చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి అందరూ పార్టీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి కార్యకర్తలతో సహపంక్తి భోజనంలో పాల్గొని మరింత చేరువయ్యారు. ఎంపీ చిన్ని చేపట్టిన ఈ కొత్త తరహా కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు అవసరం లేదని, ఒక మ్యాట్ ఉంటే చాలని, పేద ధనిక తేడా లేకుండా అందరూ యోగా సాధన చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒత్తిడి, డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మానసిక ప్రశాంతతకు నిలయాలైన దేవాలయాల్లో మనసును ప్రశాంతపరిచే యోగాధ్యయన చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. దేవాలయాలకు యోగాభ్యాసానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని ఆయన వివరించారు. దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ వారి ఉత్తర్వుల ప్రకారం ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఉదయం యోగాంధ్ర ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఇంద్రకీలాద్రి మహామండపం 6వ అంతస్తులో గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ యోగా అధ్యాపకులు గర్రే రాజేష్ ఆధ్వర్యంలో
ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. మొదటి రోజు దేవస్థానం సిబ్బంది, అర్చకులు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఆయన యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానంపై సరైన అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు. ఈ వినూత్న కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా పాల్గొని సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు నిలయాలైన దేవాలయాలకు మనస్సును ప్రశాంతపరిచే యోగాధ్యాయానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని ఆయన వివరించారు. ఈ నెల 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ప్రతిరోజు ఉదయం నిత్యం దేవాలయంలో జరిగే ఈ ఉచిత యోగా కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని చైర్మన్ కోరారు. యోగాంధ్ర ప్రారంభ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పెనుమత్స రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్బాబు, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులందరికీ దేవస్థానం తరపున ఉచిత ప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడు చంద్రరాజేశ్వరరావు ఆశయాలు, ఆలోచనలు నేటి ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పేర్కొన్నారు. యుద్ధం అంటే మారణ హోమం సృష్టిస్తోందని, ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవని, సైనిక దాడులు వినాశానికి నిలయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేశ్వరరావు 112వ జయంతిని పురస్కరించుకుని దాసరి భవన్లో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో సిఆర్ చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ జెల్లీ విల్సన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యుద్ధాలు, పర్యవసానాలు, చమురు అంశంపై ప్రముఖ విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ స్మారకోపన్యాసం చేశారు. తొలుత ఈశ్వరయ్య మాట్లాడుతూ సిఆర్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. భూస్వామి కుటుంబంలో జన్మించి అతి సామాన్యమైన జీవితం గడిపిన ఆయన జీవన శైలిని దగ్గరగా చూశానని తెలిపారు. ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజానికి మరింత సేవలు అందించాలని పిలుపునిచ్చారు. సిఆర్ కమ్యూనిజం స్ఫూర్తిని ప్రత్యక్షంగా చూశానని, దేశానికే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలు ఆయన అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని ఎంతో మంది ఉద్యమ నాయకులుగా ఎదిగారని చెప్పారు. యుద్ధం అంటే మారణహోమం సృష్టిస్తోందని, ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవని, సైనిక దాడులు వినాశానికి నిలయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధంతో మన దేశమే కాకుండా ప్రపంచమంతా నష్టపోవడమే కాకుండా ఎంతో మంది అమాయక ప్రజలు అసువులు బాసారని, ఈ పరిణామాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. సీజ్ ద ఫైర్ అనేది కేవలం పాకిస్తాన్ మధ్యవర్తితోనే ఆగిపోలేదని, కమ్యూనిస్టు దేశమైన చైనా, రష్యా ప్రోత్సాహం ఉందనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. ట్రంప్ విధానాలను నాటో కూటమి సైతం వ్యతిరేకించిందని, అమెరికా సామ్రాజ్యవాదానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రపంచ శాంతి కోరుకునే ప్రగతిశీల శక్తులు, కమ్యూనిస్టులు మరింతగా శాంతి ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి చంద్రరాజేశ్వరరావు గారు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప త్యాగశీలి, ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఒక తాటిపైన నడపడానికి విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి కమేడ్ చంద్రరాజేశ్వరరావు గారు. యుద్ధాలు అనివార్యమైనప్పుడు సహజంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టివేయబడతాయి. యుద్ధం అనేటువంటిది వ్యాపార దృక్పథంలో అంతర్భాగంగా జరుగుతున్నాయని చెప్పేసి 50 సంవత్సరాల క్రితమే కమేడ్ చంద్రరాజేశ్వరరావు గారు విశ్లేషించినటువంటి సందర్భం. అది నేడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి మారణ హోమం ఈరోజు మనం గమనిస్తే, ఈరోజు అంతర్జాతీయ తీవ్రవాది అయినటువంటి అమెరికా తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని, ఇతర దేశాల యొక్క సార్వభౌమాధికారాన్ని కొల్లగొట్టి విస్తరించడానికి కావాల్సినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక సంక్షోభం అనేటువంటిది వచ్చి అది భారతదేశం లాంటి 3వ ప్రపంచ దేశాలపైన విపరీతంగా పడి ఆర్థిక సంక్షోభం వైపు పరుగులు తీస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు విపరీతంగా వాటికి సంబంధించిన ధరలు ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల యొక్క ఆర్థిక అంశాలను విధ్వంసం జరిగేటువంటి స్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా యుద్ధాలకు వ్యతిరేకంగా నిలబడాలి. యుద్ధం ఎవరు చేసినా కూడా నష్టపోయేటువంటిది మధ్యతరగతి ప్రజానికం, పేద ప్రజలు. ఆ యుద్ధాలకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా భారతదేశం తన యొక్క అలీన దేశ విదేశాంగ విధానాన్ని తాకట్టు పెట్టి అమెరికా సామ్రాజ్యవాదానికి అడుగులకు మడుగులొత్తూ ఈరోజు నరేంద్ర మోడీ ఈ దేశంలో ఇన్ని రకాల ఆర్థిక సమస్యలకు కారణమైనారు. ఈ యుద్ధం మూలంగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ముంబైలో, అదేవిధంగా మహారాష్ట్రలో, అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొని లక్షలాది మంది కార్మిక వర్గం బయటపడతా ఉన్నారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులంతా కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నారు.
వెలివేయబడుతున్నారు. రేపు రానున్న రోజుల్లో మరింత ఆర్థిక సంక్షోభం ఈ యుద్ధాల మూలంగా పెరిగేటువంటి ప్రమాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క చెడ్డ రాజేశ్వరరావు గారి యొక్క స్ఫూర్తితో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున యుద్ధాలకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి, అదేవిధంగా భారతదేశం యొక్క విదేశాంగ విధానాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుకునే దిశగా ప్రయాణం కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.